పిట్టా శ్రీనివాసరెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్కి అనుగుణంగా పిట్టా శ్రీనివాసరెడ్డి గారు మీరు రెడ్డి జాగృతి తరఫున ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ ఎస్సీ వర్గీకరణ జరగాలని ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ గురువింద గింజ దాని గురించి తెలియదేమో మీకు. మీరే 4% ఉండి 10% రిజర్వేషన్లు తింటారు కదా తెలంగాణలో. మొత్తం దేశం మొత్తం మీద 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందుతారు కదా. మరి 4% ఉన్న మీరు 10% రిజర్వేషన్లు పొంది 25% ఉన్న మా దళితులలో 15% రిజర్వేషన్ గురించి మీరు ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మీరు వర్గీకరణ అంశంలో మేమందరం మాలలం ఎప్పుడు వ్యతిరేకంగా లేము. కానీ మీరు కూడా మన రెడ్డిల మీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో మీరు ఎంతవరకు ఉన్నారో అందులో కూడా ఏబిసిడి వర్గీకరణకు మీరు వస్తారా, ముందుకు వస్తారా అని కూడా మేము అడుగుతా ఉన్నాం. అందులో కూడా చాలామంది మీ దానిలో చెప్తా ఉన్నారు కదా, అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉన్నారని చెప్తా ఉన్నారు కదా. మాదేమో అన్టచబిలిటీ ద్వారా వచ్చిన రిజర్వేషన్ మీదేమో వెంకబాటుతనంగా వచ్చిందని చెప్తా ఉన్నారు కాబట్టి అందులో కూడా మీరు కూడా ఏబిసిడి వర్గీకరణకు మీరు ముందుకు రావాలి. అందులో కూడా మీరు సామాజిక న్యాయానికి పునాది వేస్తే బాగుంటుంది. మేము సామాజిక న్యాయానికి పునాది వేసేందుకు మీరు ముందుకు రండి. పాపం బీసీలు 52% ఉన్నారు, వాళ్ళు 27% మరి పొందుతూ ఉన్నారు. మీరు 4% ఉండి 10% రిజర్వేషన్లు పొందుతున్నారు కదా. మరి బీసీల సంగతి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మీరు సామాజిక న్యాయం అన్నీ ఓన్లీ దళితులలోనే కాకుండా బీసీలలో కూడా సామాజిక న్యాయానికి పునాది వేసే విధంగా మీరు కూడా ముందుకు రావాలి. వాళ్ళకు కూడా జనాభా ఎంత ఉన్నదో అంతవరకు రిజర్వేషన్లు, మాకు కూడా 15% కాదు 20% రిజర్వేషన్లు పెంచాలని, 25%కి రిజర్వేషన్లు పెంచాలని మళ్ళొకసారి మీరు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఒకసారి మాట్లాడదాం రండి. ఎందుకంటే సామాజిక న్యాయం జనాభా ప్రాతిపదికన జరగాలని మీరు అంటారు, మేము కూడా అంటున్నాం. మేము కూడా దానికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఉంటాం. మీరున్న 4%కి మీరు రిజర్వేషన్లు తీసుకొని 52% ఉన్న బీసీలకు రిజర్వేషన్లు పెంచండి. మేము 25% ఉన్నాం, మాకు కూడా రిజర్వేషన్లు పెంచి అప్పుడు వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ చేస్తారా. వర్గీకరణకు మేము కూడా సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వేదిక నుంచి మీకు చెప్పేది ఏంటంటే ఇంకో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మన దేశంలో ఉన్న అన్ని సబ్బండ వర్గాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని సబ్బండ వర్గాలకు సామాజిక న్యాయాన్ని ఏ విధంగా చేద్దాం అనేది ఒక్కసారి పెట్టి మమ్మల్ని కూడా పిలవండి. మేము కూడా వచ్చి సామాజిక న్యాయం గురించి మాట్లాడతాం అని తెలియజేస్తా ఉన్నాం.